హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి సిఎస్కే వర్సెస్ గుజరాత్ టైటన్స్ అనమాట. సో ఈ రెండు టీమ్స్లో ఏ టీం విన్ అవుతుంది అనేది క్లియర్ కట్గా చూద్దాం. చివరి దాకా చూడండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. తప్పకుండా మీరైతే అవి ఫాలో అవ్వండి. అలాగే మీరు ఈ సీజన్ కనుక ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో IND11 అనేది యాప్ లింక్ ఇచ్చాను. చాలా బాగుంది. 3% ప్రతి దానికి బోనస్ వస్తుంది. నో రోల్ ఓవర్ ఉంటుంది. అలాగే 100% ఫస్ట్ డిపాజిట్ బోనస్, డైలీ బోనస్ 35% ఉంటుంది. తప్పకుండా రిజిస్టర్ అవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అలాగే ఇక్కడ క్యూఆర్ స్కాన్ కూడా పెట్టాను. అక్కడ నుంచి కూడా మీరైతే మీరు లాగిన్ అవ్వచ్చు. సో సిఎస్కే ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే సిఎస్కే తరపున రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డెర్లీ మిచిల్, జడేజా, రిజ్వీ, ధోని, చాహర్, తీక్షణ, ముస్తఫిజుర్ రెహమాన్, దేశపాండే వీళ్ళ 11 మంది ప్లేయింగ్ 11లో ఉండే అవకాశం ఉంది. లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం, అద్భుతమైన పెర్ఫార్మెన్సెస్ అయితే బౌలింగ్ టీం అయితే కనబరిచింది. ఎస్పెషల్లీ దీపక్ చహర్ కానీ, ముస్తఫిజుర్ రెహమాన్ అయితే ఎక్స్ట్రాడినరీ బౌలింగ్, చాలా చక్కగా బౌలింగ్ అయితే చేశాడు. బ్యాటింగ్లో కూడా ఎస్పెషల్లీ జడేజా అలాగే మనకి శివం దుబే మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారనమాట. అలాగే మనం ఒకసారి గుజరాత్ గురించి మాట్లాడుకుంటే శుభ్మన్ గిల్, సాహా, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, అమర్జై, తర్వాత తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, జాన్సన్ వీళ్ళ 11 మంది ఉండే అవకాశం ఉంది. గుజరాత్ ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ అయితే చూపించింది లాస్ట్ మ్యాచ్లో. ప్రతి ఒక్కరూ పెర్ఫార్మెన్స్ బాగా ఇచ్చారు. ఉమేష్ యాదవ్ కానీ, మోహిత్ శర్మ కానీ, అటు అమర్జై కానీ చాలా చక్కగా బౌలింగ్ అయితే చేశారు. దీనిలో నో డౌట్ అట్ ఆల్. అదైతే నాకు చాలా చాలా బాగా అనిపించింది. బ్యాటింగ్ విషయంలో చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ సాయి సుదర్శన్ చాలా మంచి బ్యాటింగ్ అయితే చేశాడు. లాస్ట్లో తెవాటియా బాగా ఆడాడు. శుభ్మన్ గిల్ కూడా మంచి మొమెంటం అయితే అందించాడు. ఓవరాల్గా టీం అయితే చాలా చాలా స్టేబుల్గా ఉందన్నమాట. సో రెండు టీమ్స్ ఆల్రెడీ ఒక్కొక్క మ్యాచెస్ ఆడాయి. ఇక్కడ చిదంబరం స్టేడియంలో కొంచెం ఎక్కువ ఫేవర్ అయితే సిఎస్కేకి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా మ్యాచెస్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా ఆడి ఉంటారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్గా ఎవరు గెలిచేది అనేది చూసే ముందు, ఒకవేళ చెన్నై బ్యాటింగ్కి ముందు వస్తే 180 నుంచి 185 మధ్యలో స్కోర్ కనుక చేయగలిగితే చెన్నైకి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. అప్పుడు చెన్నై పక్కకు గెలుస్తుంది. అదే ఒకవేళ గుజరాత్ టైటన్స్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 170 నుంచి 175 మధ్యలో కొట్టినా కూడా వాళ్ళు బౌలింగ్కి వాళ్ళు డిఫెండ్ చేసే క్యాపబిలిటీ ఉంది. సో వాళ్ళు కొంచెం ట్రై చేస్తే మాత్రం గెలుస్తారు. లేదంటే సిఎస్కేకి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. సో ఓవరాల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే సిఎస్కే మంచి ఫామ్లో ఉంది. రైట్ టైంలో ప్లేయర్స్ని తీసుకొస్తున్నారు. ధోని ఇన్స్ట్రక్షన్స్ బాగున్నాయి రుతురాజ్కి. సో దట్ ఏదైనా కొంచెం సిఎస్కేకి హోమ్ అడ్వాంటేజ్ అయితే క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో నేనైతే సిఎస్కే గెలుస్తుందని అనుకుంటున్నాను. టాస్ పడిన తర్వాత నేను ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీరు అక్కడ కూడా నన్ను అయితే ఫాలో అవ్వండి. ప్రతి మ్యాచ్కి నేను అక్కడ అప్డేట్ ఇస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.